డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 విజయవాడ వెస్ట్ సీట్ను జనసేనకు కేటాయించాలంటూ జనసేనకు చెందినటువంటి నేత పోతిన మహేష్ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కార్యాలయంలోనే 2 గంటల పాటు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మనతో పాటు మహేష్ ఉన్నారు. సార్ చెప్పండి, జనసేన సీటుకు సంబంధించి మీరు ఎందుకు ఇంత గట్టిగా పట్టుబడుతున్నారు విజయవాడ వెస్ట్కి సంబంధించి? 2019 ఎన్నికల్లో మేము గెలవకపోయినా ప్రజల్లోనే ఉన్నాం. అధికార వైసీపీ పార్టీ చేసే ప్రతి అవినీతిని బయటపెట్టాం. వాళ్ళు 3 సింహాల దొంగతనం దగ్గర నుంచి, అమ్మవారి గుళ్ళో అక్రమ కాంట్రాక్టుల దగ్గర నుంచి, బ్రాహ్మణ వీధిలో కొత్తగూళ్ళ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 350 కోట్ల రూపాయలు కొట్టేయాలనుకునే దగ్గర నుంచి, దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అక్రమ బోర్డు, కేటీ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జా, ఇలాంటి అనేక విషయాల్లో మేము బలమైన పోరాటం చేశాం. అధికార పార్టీని మేము ఎదుర్కొన్నాం, వైసీపీ పార్టీని. ఎక్కడా కూడా రాజధాని ప్రాంతంలో ఈరోజు కూటమి పార్టీలు ఎక్కడ పోరాటం చేయలేదు, మేము పోరాటం చేశాం. ఈరోజు మా పోరాటాల ఫలితంగానే మరి అధికార పార్టీ మరి ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావుని వేరే ప్రాంతానికి బదిలీ చేసిందంటే మా నాయకత్వం స్థానికంగా ఎంత బలంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియజేసాం, వారు కూడా తెలుసు ఇవన్నీ కూడా. అందుకని ఈ సీటు కూటమిలో మాకే కేటాయించాలని కూడా పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశాం. వారు కూడా మహేష్ మొదటి జాబితాలో నీ పేరు రాలా, రెండో జాబితాలో ఖచ్చితంగా నీ పేరు వస్తుందని హైదరాబాద్లో వారి నివాసానికి పిలిచి నాకు చెప్పారు. ఆ తర్వాత నేను ఎన్నికల ప్రచారాన్ని మరింత దూకుడు చేశా. మరి మీరు చూశారు, మొదటి నుంచి కూడా ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం అని చేశాం. టీడీపీ అన్న తర్వాత ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం అని చేశాం. అలా కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యటన చేశాం, అనేక సేవా కార్యక్రమాలు చేశాం. మేము లక్షల్లో కాదు, కోట్ల రూపాయలు ఇచ్చాము. అవన్నీ కూడా అవన్నీ నా సొంత నిధులే, అవన్నీ నా సొంత డబ్బుల నుంచే చేశాను నేను. మరి ఇంత బలంగా ఉన్న పార్టీ ఈరోజు క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం. డివిజన్ కమిటీలు వేసాం, బూత్ కమిటీలు వేసాం, మహిళా కమిటీని పెట్టాం. అనేక అనుబంధ విభాగాల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పదవులు వచ్చాయంటే పార్టీలో కూడా నేను వారు రిక్వెస్ట్ చేస్తే వారు కూడా నాకు అవకాశం కల్పించారు పార్టీ కూడా. మరి ఇంత బలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మేము పోటీ చేయకపోవడం అనే దాన్ని శ్రేణులు కాదు ప్రజలు కూడా ఒప్పుకోవట్లా. రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు. ఇక్కడ పార్టీ ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, జెండా ఎగిరితే ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది క్యాడర్. కానీ మరి అట్లాంటి పరిస్థితిలో రాజధాని ప్రాంతంలో మన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే మీరన్న రాజధాని ప్రాంతం అంటున్నారు, అదే రాజధాని ప్రాంతంలో జనసేన చైర్మన్ పిఎస్సి చైర్మన్ మనోహర్కి తెనాల నుంచి కూడా అవకాశం కల్పించారు కదా. ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందన్నారు, అందులో భాగంగా త్యాగం చేశారనుకోవచ్చు కదా. తెనాలి రాజధాని ప్రాంతంలో ఒక భాగమే, రాజధాని కాదు, సిఆర్డిఏలో ఒక ప్రాంతమే. అది విజయవాడనే రాజధాని నగరం అంటారు, తెనాలిని ఏమంటారు మీరు చెప్పండి? తెనాలిని సిఆర్డిఏలో ఒక పార్ట్, అంతేగాని రాజధాని ప్రాంతం కాదు. రాజధాని అంటే విజయవాడ నగరం, రాజధాని నడుబొడ్డు అంటే విజయవాడ నగరం. కాబట్టి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మా ప్రాతినిధ్యం ఉండాలి, మా జెండా ఉండాలి, మా సింబల్ ఉండాలి. అందుకని ఇంత బలంగా పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను కూడా చాలామంది నాయకులు జనసేన పార్టీని 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము అలా చేయలేదే, పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాం, కష్టకాలంలో నిలబడ్డాం, ఇబ్బందులను ఎదుర్కొన్నాం, సవాళ్ళని ఫేస్ చేశాం. ఈ రోజున మాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం, ఖచ్చితంగా నాకే సీట్ ఇవ్వాలనేదే న్యాయం ధర్మం. ఏదో నేను అత్యాశ కోరుకోవట్లా. నేను ఈ 5 సంవత్సరాల్లో 1650 రోజులు రోడ్లపైనే ఉన్నా, పార్టీ కోసమే పనిచేశా, ప్రజల కోసమే పనిచేశా. పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలితే అవతటి వ్యక్తి స్థాయి ఏదని కూడా చూడాల. నేను వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొన్నా. మరి ఇటువంటి తరుణంలో నాకు సీటు ఇవ్వడం న్యాయం ధర్మం. నేను ఖచ్చితంగా లోకల్, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నాకు సీటు ఇవ్వకపోతే కూటమి లక్ష్యం ఖచ్చితంగా దెబ్బతింటది, అధికార పార్టీకి ఇదే ఖచ్చితంగా అనుకూలించే అంశం అని కూడా తెలియజేస్తున్నా. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో పవన్ కళ్యాణ్ కోసం పార్టీ కోసం పనిచేసామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు పార్టీ లైన్ దాటడానికి కారణం ఏంది? ఆల్రెడీ పార్టీకి సంబంధించి మీ 21 సీట్లు అనౌన్స్ అయ్యాయి, అయినా కూడా మీరు పార్టీ లైన్ అంత అభిమానం పార్టీ కోసం పనిచేసే మీరు ఈరోజు పార్టీ లైన్కి వ్యతిరేకంగా మీరు ఇక్కడ ఆందోళన చేయడానికి కారణం ఏంటి? పార్టీలో మేము లైన్లో ఉండబట్టే కదా అన్నీ శాంతియుతంగా చేశాం. ఎక్కడన్నా 11 రోజులు మేము గాంధీ మార్గంలో చేశాం. ఏది చేసినా మీకు వెస్ట్ సీటు లేదు అన్న తర్వాత కూటమికి సంబంధించిన
అంటే ఇక్కడ వేరే అభ్యర్థికి ప్రకటించకపోయినా పొత్తులో భాగంగా జనసేనకి విజయవాడ వెస్ట్ లేదు. సో అయినా మీరు చేయటం అంటే లైన్ దాటమే కదా. మీరు మంచి ప్రశ్న అడిగారు. మేము శాంతియుతంగా నిరసన తెలియజేయడం పార్టీ లైన్కి వ్యతిరేకమా? సీటు కోరుకోవడం పార్టీ లైన్కి వ్యతిరేకమా? మాకు అర్హత ఉంది, మాకు సీట్ ఇవ్వడం న్యాయం, ధర్మం. మేము ఈ పార్టీ కోసం పోరాటం చేసాం, నిలబడ్డాం. మాకు ఇవ్వడమే. నేను ఎక్కడి నుంచి ఇక్కడికి ఊడిపడలా, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే జెండా పట్టుకున్నా, ఇక్కడే పోరాటం చేశా. నాది న్యాయబద్ధమైన కోరిక, నాది దురాశ కాదు, న్యాయబద్ధమైన కోరిక. ఈ రోజున ఒక్క మా పార్టీ వాళ్ళే కాదు, ప్రజలందరూ పశ్చిమ నియోజకవర్గంలో పోతిరి మహేష్కే సీట్ ఇవ్వాలని ముక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి ప్రజా మద్దతుని మీరు కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. పార్టీ లైన్లో ఉండబట్టే కదా మేము ఇన్ని రోజులు 11 రోజుల పాటు మేము గాంధీ మార్గంలో శాంతియుతంగా మాట్లాడుతున్నాం. ఎక్కడైనా పార్టీ గురించి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడామా? పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న మాట ఎవరైనా మాట్లాడారా ఇక్కడ? అది మా క్రమశిక్షణకి, నిబద్ధతకి, నిజాయితీకి నిదర్శనం. అంటే మీరు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. 11 రోజులు ఉద్యమం చేయడం సామాన్య విషయమా? ఎక్కడైనా సరే లైన్ దాటారా ఒక్క నాయకుడైనా? మా కమిట్మెంట్ ఎలాంటిదో మీరు ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి, గుర్తించాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి. అంటే మీరు చెప్తున్నారు సీటు కనుక కేటాయించకపోతే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడు కూటమి ధర్మం అయితే ఏదైతే ఉందో వైసీపీని ఓడించాలి అనేది అది దెబ్బతిన్నట్టే కదా. నేను కూడా అదే చెప్తున్నా. నాకు సీట్ ఇవ్వకపోతే ఓడిపోతారనే చెప్తున్నా. నాకు సీట్ ఇవ్వకపోతే కూటమిలో ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు. ఇక్కడ వైసీపీని ఓడించాలనేదే కదా లక్ష్యం. కూటమి లక్ష్యం ఏంటి? అధికారం మార్పు రావాలి, మంచి పాలన రావాలి, అనుభవజ్ఞులు రావాలని చెప్తున్నారు. అట్లాంటప్పుడు సీట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న నాకు ఇవ్వాలా, పోరాటాలు చేసి నాకు ఇవ్వాలా, పార్టీ నిర్మాణంలో ఉన్న నాకు ఇవ్వాలా? నేను బలమైన పోరాటం చేయబట్టే కదా వైసీపీ అభ్యర్థిని మార్చి సెంట్రల్కి పెట్టారు. అప్పుడు నాకు సీట్ ఎందుకు ఇవ్వకూడదు? కూటమి లక్ష్యం నెరవేరాలంటే నాకు సీట్ ఇస్తేనే నెరవేరుతుంది, లేకపోతే కూటమి లక్ష్యం ఇక్కడి నుంచే దెబ్బతింటుంది. అంటే మీకు కాకుండా బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆ పార్టీలో ఉన్న లోకల్కి సీట్ ఇస్తే మీరు వాళ్ళ సహకరిస్తారా? నేను మళ్ళీ చెప్తున్నా, 5 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ అవినీతిని నేనే బయటకు వచ్చి ఎండగట్టా, సాక్ష్యాలతో ప్రతిసారి నిరూపించా. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 150 ఉద్యోగాల అమ్మకాన్ని కూడా ఆధారాలతో బయటపెట్టా. ఆయనే కదా. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకుల అక్రమ బోర్డు ఆపాను కదా. మరి కొత్తగూళ్ళకి సంబంధించిన 350 కోట్ల రూపాయల ఆస్తిని ఆపాను కదా. భోగవల్లి సత్రం ట్రస్ట్ కేసు భూములు ఆపాను కదా. ఆఖరికి తూర్పు నియోజకవర్గంలో పథకాల కోసం అడిగితే కారం కొట్టినటువంటి వాళ్ళ గురించి కూడా, రజియా సుల్తానా గురించి కూడా పోరాటం చేసింది నేనే కదా. మువ్వల మోహన్ గురించి నేనే కదా పోరాటం చేశా. మీరు ఇక్కడ కూడా ఒక మాట తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కన్నుబోడు చేస్తూ కూడా ఎవరు బయటికి రాలా. మరి నిలబడింది మేమే. ఎవరైనా సరే మేం చేసిన పోరాటాలు, మేం నిలబడిన తీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ప్రోగ్రెస్ కార్డు రాసుకోండి. రాసుకున్న తర్వాత నాకు ఇవ్వడం సమంజసం కాదని చెప్పారనుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తా. అప్పుడే యాక్సెప్ట్ చేస్తా. ఏం లేకుండా అందరికీ అర్హత ఉందంటే ఎలా కుదురుతుంది? నియోజకవర్గంలో 2,48,000 మంది ఓటర్లలో 25 సంవత్సరాలు పైబడి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నట్టు ఎమ్మెల్యే పోటీ చేయడానికి. అంతేగాని పారాచూట్ వేసుకొని వచ్చి ఇక్కడ దిగుతామంటే కుదరదు. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మీకు సీటు కేటాయించకపోతే పరిస్థితి ఏంది? నేను మొదటి నుంచి ఒకటే స్టాండ్లో ఉన్నా. నేనైతే మొదటి నుంచి ఒకటే స్టాండ్లో ఉన్నా. నాకు సీటు కేటాయించకపోతే కూటమి లక్ష్యం దెబ్బతింటుంది. కూటమి లక్ష్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి నాకు సీటు ఇవ్వడమే న్యాయం, ధర్మం. ఒకవేళ సీటు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుంటా, ఎన్నికల్లో పోటీ చేస్తా. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే మొదటి నుంచి కూడా విజయవాడ వెస్ట్లో ప్రజా సమస్యల మీద పోరాడాను. అలాగనే వైసీపీకి సంబంధించినటువంటి నేతల అరాచకాలకు సంబంధించి కూడా తాను పూర్తి స్థాయిలో పోరాటం చేశాను. ప్రజాభిప్రాయం కూడా తనకే ఉంది, ప్రజల మద్దతు కూడా తనకే ఉంది. ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ సీటు తనకే కేటాయించాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ నానితో రామారావు, RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.